హాయ్ ఫ్రెండ్స్, చాలా కమ్మగా ఉండే పెసరట్టు కూర అండి. ఎలా చేయాలంటే, ఒక కప్పు పెసలు తీసుకుని బాగా కడుక్కుని 6 గంటల వరకు నానబెట్టుకుని మిక్సీ జార్లో వేసుకుని 1 ఇంచు అల్లం, పావు స్పూన్ సాల్ట్ వేసుకుని బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఒక పాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఈ పిండిని కొంచెం మందంగా అట్టులాగా వేసుకోవాలి. అట్టుని సిమ్లో మగ్గనిస్తూ కాల్చుకోవాలండి. హైలో కాల్చకూడదు. హైలో కాల్చినట్లయితే అట్టు మందంగా ఉంటుంది కాబట్టి మధ్యలో పిండిలాగా ఉంటుంది. సో సిమ్లో మగ్గనిస్తూ కాల్చుకోవాలి. అవసరమైతే మూత పెట్టి కాల్చుకోవచ్చు. రెండు వైపు కూడా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. పాన్లో 3 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసుకుని వేయించుకోవాలి. రెండు కరివేపాకు రెబ్బలు, 5-6 పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. ఇందులో కారం కానీ మసాలా కానీ ఏమి వేయడం లేదు. పచ్చిమిర్చి, ఎండుమిర్చి కారంతో టేస్టీగా ఉంటుంది. 2 మీడియం సైజు ఉల్లిపాయ తరుగు కూడా వేసుకుని రోస్ట్ చేసుకోవాలి. పావు స్పూన్ పసుపు, తగినంత ఉప్పు కూడా వేసుకుని కొంచెం సాఫ్ట్ అయినంత వరకు వేయించుకోవాలి. పెసరట్టుని చల్లారిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని సైడ్కి పెట్టుకోవాలి. ఆనియన్స్ బాగా మగ్గాయి. పెసరట్టు ముక్కలను కూడా వేసేసుకుని 1 నిమిషం వరకు వేయించుకోవాలి. మరొక నిమిషం మూత పెట్టి మగ్గనివ్వాలి. బాగా కలుపుకొని ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ మాత్రం వేసుకోవాలి. వాటర్ ఎక్కువ వేయకూడదు. వేసుకుని మరొక నిమిషం కలిపేసుకుని ఒకసారి మూత పెట్టుకుని మగ్గనిస్తే వాటర్ మొత్తం ఎగిరిపోతుంది. ఈ కర్రీ చాలా డ్రైగా ఉంటుంది, పొడి పొడిగా. చిన్న టీ గ్లాస్ పాలను కూడా వేసుకుని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. చాలా టేస్టీగా ఉండే పెసరట్టు కూర రైస్లోకి చాలా బాగుంటుంది. మీరు స్నాక్లా కూడా అలాగే తినేయచ్చు. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియోను లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా ఛానల్ నుండి వచ్చే లేటెస్ట్ వీడియోలను మీరు ముందుగానే చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.